బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేట్లోని ఓ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ కాంప్లెక్స్ లో ఇతర దుకాణాలకు కూడా మంటలైతే వ్యాపించాయి. అమీర్పేట్లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మనం చూస్తున్నాము విజువల్స్. పక్క షాపులు కూడా మంటలైతే వ్యాపించాయి. షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తుకు కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా అయితే మంటలు ఎగసిపడుతున్నాయి. మనం చూస్తున్నాము ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ షాపులు అయితే చెలరేగాయి. మంటలు పక్క షాపులు కూడా వ్యాపించాయి. కాంప్లెక్స్లోని ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి మంటలు. హైదరాబాద్లోని అమీర్పేట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు స్థానికులైతే ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు, స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు. మంటలను అదుపు తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. రోడ్డు కూడా కనిపించినంత దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలను ఆర్పేందుకు మరిన్ని ట్యాంకర్లను రప్పిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? విద్య ఏదైతే అమీర్పేటల మైత్రివనం దగ్గర ఏదైతే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది, దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సిందే. అమీర్పేటలో అన్ని షాపింగ్ మాల్లు ఉంటే పెద్ద ఎత్తున జనాలు కూడా అక్కడ గుమిగుడి ఉంటారు కాబట్టి షాపింగ్ మాల్ లో ప్రమాదం జరగడం, బట్టల షాపింగ్ కాబట్టి ప్రమాదం జరిగిన వెంబడే దట్టమైన పొగలు అలుముకోవడం, అదే విధంగా మంటలు ఇతర షాపింగ్ మాల్ లో కూడా వ్యాపించడంతో ఇటు దట్టమైన అడవుల రాకపోకలు కూడా రహదారి కూడా ఎక్కువగా ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా షాపింగ్ చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో జనాలు కూడా వస్తారు కాబట్టి దీంతో ఇటు చుట్టుపక్కల షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో పొగ వ్యాప్తి చెందడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఒకేసారిగా మంటలు చెలరేగడం, పెద్ద అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అది ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సమాచారంతో వెంటనే మంటలు ఆర్పేందుకు 4 ఇంజిన్లతో ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ చుట్టుపక్కల అంటుకొని ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదం మరింత జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి ఇప్పుడైతే ఏదైతే అగ్నిమాపక ఫైర్ ఇంజిన్లు ఉన్నావో మరిన్ని అదనపుగా కొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా తెప్పించి ఆ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తారని చెప్పొచ్చు. అదే విధంగా ఏదైతే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు కానీ రాకపోక ప్రయాణాలు ఇబ్బంది పడుతుంది. రోడ్డు పైన ఏదైతే షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి ఆ పొగ దట్టమైన రోడ్డు పైన రోడ్డుకి సమీపంలో ఉండడంతో రోడ్డు పైన వెళ్లే ప్రయాణికులు కానీ వాహనాలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పైన వెళ్లేందుకు కూడా దారి కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే
అధికారులు అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా జరిగింది ఎందుకని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని చాట్ సర్కులా మరి ఏదైనా జరిగిందా ఈ ప్రమాద శాతం అనేది కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మనం ఆ ప్రమాదం ఎంత స్థాయి జరిగింది, ఎంత మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది కూడా అంచనా వేసే అంచనా ఇప్పటికైతే అంచనాకు రావడం లేదు. ఎంత జరిగింది బట్టల దుకాణంలో పక్కల దుకాణాలు కూడా వ్యాపించడంతో వాటిలో ఏమైనా దానికి ఎంత నష్టం అయింది, అదే విధంగా అక్కడ ఎవరు ఉన్నారు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ప్రమాదంలో ఎంతమంది చిక్కున్నారు అనేది కూడా ఇప్పటి వరకు అధికారికంగా లెక్కలు రాలేదు. అయితే దాని మంటలు అదుపులోనికి వచ్చిన తర్వాత అదే జనాలు ఎంతమంది ఉన్నారో అక్కడ సిబ్బంది ఉండి అదే విధంగా పూర్తి సమాచారం మంటలు అదుపులోనికి వచ్చిన తర్వాత అయితే తెలిసే అవకాశం. రామకృష్ణ, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంత సమయంలో ఈ మంటలు ఆర్పే అవకాశం ఉంది, అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అలాగే ఈ మంటల వల్ల ట్రాఫిక్ అయితే తీవ్ర అభ్యంతరం కలుగుతుంది, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారు? ఇది ఏదైతే మంటలు వ్యాపించడం వల్ల పొగ ఎక్కువ దట్టమైన పొగ రావడంతో రోడ్డు పైన వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దానిని అదుపు చేసేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది. ఎందుకంటే ఇది బట్టల దుకాణం, అది మరోవైపు చూస్తుంటే దీనిలో కిచెన్స్ సంబంధించిన కూడా వస్తువులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదైతే ప్లాస్టిక్ కు సంబంధించి అదైనా ఫైబర్ కు సంబంధించి ఏమైనా వస్తువులు ఉంటే అది వెంటనే ఆపించే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటు పొగ కూడా వస్తుంది. కాబట్టి వాటిని అదుపు చేయాలంటే ఒకవైపు మంటలు ఆడుతుంటే మరోవైపు మంటలు వ్యాప్తి చెందుతుంటాయి. కాబట్టి దీన్ని అదుపు చేసేందుకు దాదాపుగా ఇంకా గంటకు పైగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఫైర్ కానీ అదేవిధంగా ఫైబర్ కానీ ఏదైనా అక్కడ ఉంటే మాత్రం అది మిగతా దానిపైన వ్యాపించే అవకాశం ఉంది కదా. పక్కకు వ్యాపించకుండా అదే పక్క షాపింగ్ మాల్ ఏదైతే ఉన్నావో వాటి వ్యాపించకుండా ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటున్నా. అదే విధంగా ఏదైతే రోడ్డు పైన వాహనాలను క్లియర్ చేసేందుకు కూడా ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు అందరూ శ్రమిస్తున్నారు. అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు స్థానికులు కొంత సాయం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పొగ కారణంగా రహదారి మీద వెళ్లేందుకు, దారుల మీద వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పొగను ఆ మంటలు అదుపు చేస్తే దారి పైన వెళ్లేందుకు మార్గం ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగా మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే దాదాపుగా ఇంకా గంట 2 గంటల పైగా ఇది మంటలు అదుపులోనికి వచ్చే అవకాశం ఉంది. అంత లోపల ట్రాఫిక్ క్లియర్ చేసి అక్కడ నుంచి జనాలను పంపిస్తే ఇంకా త్వరగా దాని ఏదైతే ప్రమాదం దానికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని త్వరగా అదుపులోనికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.